ఆ, రండి ఆత్మకథ చెప్పుకుందాం. ఫస్ట్ వందే మాత్రం పాడేసుకోవాలి, తర్వాత స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఆత్మలు ఉన్నాయా అన్నది సబ్జెక్టు. ఆత్మలు ఎలా ఉంటాయి? మనిషి చచ్చిపోతాడు, కాల్ చేస్తారు, ఇంకా ఆత్మ ఏంటి? జీవాలు పుడుతుంటాయి, మనుషులు చచ్చిపోతుంటారు. మధ్యలో ఈ ఆత్మల బాలేంటప్పా? అర్థం కాదు. ఆత్మే మనసా? మనసే ఆత్మ? లేకపోతే ప్రాణమే ఆత్మ? మన ఊపిరి, శ్వాస మీద ధ్యాస అంటారు, అదే ఆత్మ అంట. ఆత్మే మనసు, మనసే ఆత్మ. మరి శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా అనేసి అంటే కొంతమంది గురువులు చెప్తున్నారు. మనం నువ్వెవరు అన్నది తెలుసుకోవాలంటే ముందు నువ్వు మనిషివా, నువ్వు దేవతవా, అవి కాదు, నువ్వేంటి అని అడుగుతారు. అట్లాగా నువ్వెవరని తెలుసుకోవాలంటే ఎప్పుడైతే నువ్వు అని ఒప్పుకున్నావో అప్పుడు అహంకారం వస్తుందంట. నేను నేను అనేసి అహంకారం, నాకే బాగుండాలి, నేనే బాగుండాలి అనేసి. అలా కాకుండా నేనొక ఆత్మని, ఆ ఆత్మ ప్రతి జన్మలోనే ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రవేశించి మన ఆ ఆత్మ చేసుకున్న పద్ధతులను బట్టి జన్మలు మళ్ళీ ఎత్తుతూ, మళ్ళీ ఆ ఆత్మ భరిస్తూ, మళ్ళీ అట్లాగా ఆత్మే శాశ్వతం అనేసి మనం తెలుసుకోవాలంట. దాన్ని బట్టి శరీరం శాశ్వతం కాదు. ఆత్మ ద్వారా ఆత్మకి ముక్తిని పొందడానికి ఒక శరీరం కావాలి. అదే మంచి శరీరాన్ని మనం పొందగలగాలి. దానికి కావలసిన జపాలు, తపాలు, మంచి పనులు చేయాలన్నమాట. దాన్ని బట్టి ముక్తి మార్గానికి అట్లాగా మనం ట్రై చేసుకోవాలి. ఇది అందరూ చెప్పేదైనా స్వయంగా మనం తెలుసుకున్న దారి వేరు అన్నమాట. అమ్మ చెప్తుంటారు, చాలామంది చెప్తుంటారు, కానీ తలకెక్కదు అందరికీ ఏంటంటే వాళ్ళ ఆశయాలు, ఈవెన్ నేను కూడా మన ఆశయాలని, సాంప్రదాయాలని, తర్వాత కుటుంబాలని ఇవన్నీ పాటించాలి, ఓకే, కాదను. కానీ ఆత్మ అనేది ఒకటి ఉందని, ఆత్మే శాశ్వతం అని, ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించిన విషయాలని, ఈ ఆత్మని దేవుళ్ళ ఐక్యమవ్వడానికి సరైన మార్గంలో పెట్టుకొని, సరైన జన్మలు తీసుకుని, ముక్తి మార్గం వైపు నడుస్తూ దేవుళ్ళలోని ఐక్యమైపోవాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవంలో కూడాను చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఈ సృష్టిలోని అన్నీ మనం తెలుసుకోవాలే, కానీ మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో అది ఆత్మ అవనివ్వండి, ఇంకా దెయ్యాలు అవనివ్వండి, దేవతలు అవనివ్వండి, లేకపోతే ఇంకా మంత్రతంత్ర విషయాలు అవనివ్వండి, ఏవైనా సరే మనం పెట్టిన ఫోకస్ని బట్టి ఈ సృష్టిలోని నిజంగా ఎంత సబ్జెక్ట్ అయినా సరే, సముద్రం అంత లోతుగా అన్నమాట, ఎంత సబ్జెక్ట్ అయినా సరే మనం ఒక విషయాన్ని పట్టుకొని దానిలోని మనం కాన్సన్ట్రేషన్ పెడితే దానిలోంచి రిజల్ట్స్ అవన్నీ బయటికి వస్తూనే ఉంటాయన్నమాట. ఆత్మకి అంత పవర్ ఉందన్నమాట. అందుకే ఆత్మని మంచి వైపుకి తిప్పుకొని ముక్తి మార్గంలో నడుస్తూ అలాగా భగవంతుడే శాశ్వతమని నమ్మి భగవంతునిలాగా ఐక్యం అవ్వడానికి మంచి పనులు చేస్తూ ట్రై చేసుకోవాలి. మంచి పనులను మనస్ఫూర్తిగా కూడా చేయాలన్నమాట.